తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మరికల్ మండలం జీబండ తాండకు చెందిన గోపాల్ నాయక్ స్థానిక ఎమ్మెల్యేను స్థానిక అధికారులను కోరుతున్నారు. బుధవారం జీబండతాండ గ్రామంలో మాట్లాడుతూ జిన్నారం గ్రామ పరిధిలో ఉన్న జీబండతాండలో నిజమైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు దక్కాలని కోరారు. తమకు స్థానికంగా ఉన్న అధికారులు స్పందించి ఇల్లు మంజూరు చేయాలని కోరారు. తనకు ఉన్న పెంకుటిల్లు శిథిలావస్థలో ఉందని, ఈ వర్షాకాలం ఇంట్లో ఉండడం సాధ్యపడదని, నీరు అంతా ఇంట్లోకి వస్తుందని, కాబట్టి తనపై దయవుంచి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యే విధంగా మక్తల్ శాసనసభ్యులు మంత్రి వాకిటి శ్రీహరి కరుణించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. అధికారులు నిజమైన నిరుపేదలకు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరడమైనది. నా పేరు గోపాల్, జిన్నారం గ్రామం, మర్కెల్ మండలం, నారాయణపేట జిల్లా. ఊరు జిన్నారం జీబండ తాండా. మాకు ఇల్లు కొరకని మేము దగ్గర అంటే నెల రోజుల నుంచి తిరుగుతున్నాం. మాకు ఏ అధికారి వచ్చి మాకు సహకారి ఇస్తలేరు. మేము వాళ్ళ దగ్గర పోయి 10 సార్లు 20 సార్లు తిరిగినా కూడా వస్తుందని అంటున్నారు, కానీ ఇప్పుడు వరకు అయితే మాకు ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు. ఆల్రెడీ మా వాళ్ళ పేరు మీద వచ్చింది ఇల్లు, వాళ్ళ పేరు మీద చేయండి, మాకు మేము కట్టుకోనికి ఇల్లు, మాకు జాగాలు ఉండయి, అంతా ఉండయి. ఏంటి అంటే ఊర్లోనే ఇస్తే, అంటే మా జిన్నారం గ్రామంలో ఒక 10 ఇళ్ళు ఇచ్చిండ్రు. అక్కడనే సెటిల్మెంట్ అక్కడనే అవుతుంది, కానీ మా తాండాలకు అయితే ఇప్పుడు దగ్గర అంటే ఒక 2-3 తాండాలు ఉంటాయి మాకు జిన్నారం కింద. అవి 2-3 తాండాల ఒక్క తాండాలో కూడా ఒక్క ఇల్లు ఇచ్చలేదు. ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక్క ఇల్లు కూడా ఇచ్చలేదు. దానికోనే కానీ మాకు ఏమైనా ఇచ్చే అవకాశం చేయాలని కోరుకుంటున్నాం.